ఈరోజు మనం ఒక కొత్త టైప్ ఆఫ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో పాత దుప్పట్లు, పాత కర్టెన్‌లు, సోఫా కవర్లు ఇట్లా అనేకం ఉంటాయి. అవన్నీ తీసుకొని మనం ఏం చేయాలో తెలియక పాత సామాన్లను అడుగేసేయడమో, లేకపోతే బయట పడేయడమో, కొన్నిసార్లు పాత సామాన్లు తీసుకోరు. అట్లాగే టైలర్స్ దగ్గర పెద్ద పెద్ద భారీ టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర, చిన్న చిన్న టైలర్స్ కుట్టు మెషిన్ వాళ్ళ దగ్గర కట్ చేసి పక్కన పడేసినటువంటి మెటీరియల్స్ చాలా ఉంటాయి. అదంతా కూడా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మంచి బిజినెస్ చేసుకోవచ్చు. కానీ అదంతా డంపింగ్ యార్డ్‌కి వాళ్ళు పంపించేస్తారు. మనం ఈ క్లాత్స్ గనక కలెక్ట్ చేసుకొని మెటీరియల్ వైజ్ దీన్ని డివైడ్ చేసుకున్నాం అనుకోండి. తద్వారా మనం చాలా పెద్ద బిజినెసెస్ చేయొచ్చు. అదే మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి అంశం. ఇలా వేస్ట్ అయిపోయినటువంటి ఫ్యాబ్రిక్స్ ని మనం తెచ్చుకొని కలెక్ట్ చేసుకొని అంటే ఒక మనిషిని పెట్టుకోవాలి. ఒక మనిషిని పెట్టుకొని ఇంటింటికి అనండి లేకపోతే టైలరింగ్ షాప్స్ అన్నిటికీ గాని మనం కలెక్ట్ చేసుకొని ఆ ఫ్యాబ్రిక్స్ ని మెటీరియల్ ఇది ఈ ఫ్యాబ్రిక్, ఇది ఈ ఫ్యాబ్రిక్ అని జాగ్రత్తగా డివైడ్ చేసుకుని దేనికి దానికి వ్యత్యాసంగా పక్కపక్కన పెట్టుకుంటే గనక దీన్ని రీసైకిల్ చేసుకోవచ్చు. మనం దీన్ని క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్ అనుకోవచ్చు. ఈ రీసైక్లింగ్ బిజినెస్ ద్వారా మనం ఇండస్ట్రీస్ కి సప్లై చేయొచ్చు. మనం తీసుకున్న సెపరేట్ చేసినటువంటి ఫ్యాబ్రిక్ మొత్తాన్ని రీసైక్లింగ్ చేసి రకరకాల ఇండస్ట్రీస్ కి మనం అమ్ముకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ మ్యాట్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ ఉంటాయి. బొమ్మలు తయారు చేస్తారు, పరుపులు తయారు చేస్తారు. ఇట్లా చాలా రకాల వాళ్ళకి మనం భారీ ఎత్తున దీన్ని సప్లై చేయొచ్చు. లేదు మనమే చిన్న చిన్న ప్రొడక్ట్స్ పరుపులు గాని, ఇవి గాని, అవి గాని, బొమ్మలు గాని దీంతో తయారు చేసి మనమే అమ్మొచ్చు. చక్కగా మన ప్రొడక్ట్‌కి భారీ డిమాండ్ ఉంటది. మన మనల్ని ముందుగా అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటది. సో, మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఏంటంటే ఓల్డ్ క్లాత్స్ అన్నమాట. మనకు కావాల్సిందల్లా పాత క్లాతులు లేదా పనికిరాని క్లాతులు కట్ చేసినప్పుడు పక్కన పడేసేటువంటి ఓల్డ్ క్లాత్స్ అంతా డంప్ చేసేస్తారు వాళ్ళు. సో, దీన్ని మనం ఒక కేజీ వేస్ట్ క్లాత్‌ని ఒక రూ. 40 కేజీ వేస్ట్ క్లాత్ రూ. 40 ప్రైస్‌లో మనం కొనుక్కోవచ్చు. దాంతో పాటు మన ట్రాన్స్‌పోర్ట్ గాని, పాలిథీన్ బ్యాగ్స్ గాని ఇవి ఖర్చవుతాయి. సో, వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ మెషినరీ అని ఒకటుంటది. దీన్ని వేస్ట్ క్లాత్ గ్రైండింగ్ మెషినరీ అంటారు. దీన్ని మనం కొనుక్కొని తెచ్చుకోగలిగితే పాత బట్టలన్నీ దాంట్లో వేస్తే మనం ఏదైతే కలెక్ట్ చేసామో అదంతా గాని దాంట్లో వేస్తే చిన్న చిన్న పీసెస్ కింద అది కట్ చేసి బయటికి అవుట్‌పుట్ ఇస్తది. సో, ఈ వేస్ట్ మొత్తాన్ని క్లాత్‌కి మనం సప్లై చేసుకోవచ్చు. భారీగా మనకి ఆర్డర్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు హైడ్రాలిక్ మెషిన్స్ ఉంటాయి దీంట్లో. వాటిని చక్కగా కొనుక్కోవచ్చు. లేదు హ్యాండ్ మేడ్ ఆపరేట్ చేసేది సరిపోతుందంటే 30,000 ఎంతో ఉంటుందంతే. సో, మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే ఫస్ట్ ఖాళీగా ఉండేటువంటి ప్లేస్ ఉండాలి. ఖాళీగా ఉండేటువంటి ప్లేస్‌లో ఈ హైడ్రాలిక్ ప్రెస్ మెషిన్ కావాలంటే మరి 2,50,000 దాకా అవుద్ది. లేదు హ్యాండ్ ప్రెస్‌డ్ చాలంటే 30,000 అవుతది. అది మనం కొనుక్కొని పెట్టుకుంటే మన దగ్గర ఉన్నటువంటి మనం ఒక హెల్పర్ కంపల్సరీ కావాల్సొస్తారు. హెల్పర్, ప్యాకింగ్ చేసేటువంటి వ్యక్తి ఇవన్నీ కలిపి మనం ఒక ఓల్డ్ క్లాత్ ప్రైస్ కేజీకి రూ. 15 నుంచి రూ. 40 వరకు పడుతుంది. దాన్ని మనం రీసైక్లింగ్ చేసి ఫ్యాబ్రిక్ ప్రైస్‌ని ఒక కేజీ రూ. 95 వరకు మనం అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటది. సో, రీసైక్లింగ్ చేసినటువంటి ఫైబరు మనకి ఈజీగా రూ. 55 వరకు లాభం వస్తది. మనం కొనేది 45 మిగతా ఖర్చులు పోను మనం 95 వరకు అమ్ముకుంటే రూ. 50 లాభం వస్తది. సో, ఒక రోజులో మనం 100 కేజీల ఫైబర్‌ని ఇట్లా అంటే నేను చెప్పేది ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తాయి కదా! ప్రాఫిట్‌లు ఎక్కడ రావు కదా! ఒక ఏడాది తర్వాత వస్తాయి. సో, నెమ్మది కొంచెం వస్తది. ఈ నెల ఒక 7,000 మిగులుతది. నెక్స్ట్ నెల 12,000 మిగులుతది. ఆ పై నెల ఏదో మంచి కాంట్రాక్ట్ ఏదో 30,000 మిగులుతది. అట్లా అట్లా పెరుగుతూ ఎళ్తది ప్రాఫిట్. సో, రోజుకి ఒక 100 కేజీల ఫైబర్‌ని మనం తయారు చేయగలిగి మంచి మార్కెటింగ్ చేసుకోగలిగితే పరుపుల కంపెనీలని, బొమ్మలు తయారు చేసేవాళ్ళని, ఇట్లా డోర్ మ్యాట్లు తయారు చేస్తారు. వాళ్ళు ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌తో మనం డీల్ పెట్టుకుంటే వాళ్ళే వచ్చి క్యూ కట్టి మరి మన దగ్గర మంచి ప్రొడక్ట్, మంచి క్వాలిటీ ఇవ్వగలిగితే వాళ్ళే తీసుకెళ్ళి రేపొద్దున దాన్ని చేస్తారు. ఇట్లా 100 కేజీలు లెక్కేసుకుంటే మనం ఒక 25 రోజులు పని చేసిన 5 రోజులు మార్కెటింగ్ తీసేసి 5,500 మీద 1,37,500 వరకు మనకి ఖచ్చితంగా మన డబ్బొస్తది. దాంట్లో ఖర్చులు, గిర్చులు ఒక 62,500 తీసేసినా 75,000 ఈజీగా మనకి నెలకి మిగిలేటువంటి పరిస్థితి. అంటే ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఉంటదని కాదు గానీ, లాభం మీరున్నటువంటి పరిస్థితి, మీ మార్కెటింగ్ బట్టి డిపెండెంట్. ఇక గవర్నమెంట్ పర్మిషన్‌లు జీఎస్టీ నంబర్ కావాలి, ట్రేడ్ లైసెన్స్ కావాలి, పొల్యూషన్ బోర్డ్ పర్మిషన్ ఉండాలి. లోకల్ గవర్నమెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ ఉండాలి. సబ్సిడీ కూడా ఉంది దీంట్లో. లోకల్ గవర్నమెంట్ అథారిటీస్ దగ్గరికి వెళ్లి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ గవర్నమెంట్ ప్రస్తుతం ఒక రకమైనటువంటి బిజినెస్ మీద ఏ రకమైన సబ్సిడీ ఇస్తుంది, ఏంటి అనేది అడిగితే గనక వాళ్ళు ప్రతీదీ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి సబ్సిడీ ఉంటుంది దాని మీద వాళ్ళిస్తారు. అంటే రా మెటీరియల్స్ ఏంటి, మన కుటీర పరిశ్రమ, చిన్న పరిశ్రమ, మీడియం పరిశ్రమ ఇవన్నీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనకంటూ సబ్సిడీలుంటాయి. మన రకరకాల వాలిడేషన్స్‌లో వాళ్ళు మనకు సబ్సిడీ గూడా ఇస్తారు. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.